నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన చేస్తూ ఉన్నాడు. అసలు ఆ పర్యటన ఎందుకు చేస్తున్నాడని మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే, 1 సంవత్సరం క్రితం జూన్ నెలలో ఎలక్షన్ రిజల్ట్స్ వెలువడగానే ఒక అతను విషం తాగినాడు. విషమో ఇంట్రోది ఏదో అంటారు, విషం తాగినాడు. అతని పేరు నాగమల్లేశ్వరరావు, గుంటూరుకు సంబంధించిన సత్తెనపల్లి ప్రాంతవాసి. తాగిన తర్వాత 4 రోజులు హాస్పిటల్లో కొట్టిమిట్టాడు, చనిపోయినాడు. ఆ 4 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆపధర్మ ముఖ్యమంత్రిగా. అప్పటికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో లేరు. ఇవాళ 1 సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా వచ్చి ఏమన్నాడంటే, అది హత్య అని చెప్తున్నాడు. టీడీపీ వారు, జనసేన వారు వేధించడం వల్ల ఆయన విషం తాగినాడని చెప్తున్నాడు. పూర్వాపరాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఊరు వాళ్ళు, వాళ్ళందరినీ అడిగి చూస్తే ఏం చెప్తున్నారంటే, ఆయన దాదాపు 3 కోట్ల రూపాయల దాకా బెట్లు పెట్టేశాడని, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని, అసలు ఆయన అన్ని ఆశలు పెట్టుకోవడానికి కారణం ఏంది? సాక్షి వారు మనం చూస్తూనే ఉన్నాం. ఆయనైతే కొట్టండి డప్పులు, లేదంటే పూలమాలు రెడీ చేయండి, గజమాలు రెడీ చేయండి, పటాకులు రెడీ చేయండి అని చెప్తున్నాడు సాక్షి ఈశ్వరరావు. ఇటువంటి మాటలు విని మరోపక్క జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అధినేత, మీరు చెప్పినట్టు ఒకవేళ ఆయన దేవుడిగా గురుచారేమో మీ వాళ్ళు కొంతమంది, అటువంటి దేవుడు చెప్పినాడు కదా కరెక్టే అనుకోని వాళ్ళు ఇట్లాంటి కోటాను కోట్లు బెట్లు పెట్టేస్తున్నారు. ఆయన చెప్తుంది ఏంది, 175కు 175 అని ఆయన చెప్తున్నాడు. 175 కాకుండా ఒక 140 గెలిచారు కదా జగన్మోహన్ రెడ్డి అయితే గెలిచారని చెప్పి ఎంతోమంది బెట్లు పెట్టి వాళ్ళ జీవితాలు కోల్పోయినారు. వాళ్ళల్లో ఈయనొకడు. ఇంకా ఏది లేదు అని చెప్పి ఇన్నాళ్ళ తర్వాత ఈ 5-6 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అంబటి రాంబాబు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాడు, మరోపక్క సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ తెగించేసినాడు. 70 ఏళ్ల వయసులో ఉన్నాను, ఇప్పుడైనా పేరు తెచ్చుకోవాల్సిందే అని చెప్పి తెగించేశాడు. ఆయన వ్యవహారం మనకు తెలిసిందే. సో ఆయనకు ప్రమోషన్ ఇచ్చే విధంగా, ఆయనకు గిఫ్ట్ ఇచ్చే విధంగా, ఆయనకు మరింత మైలేజ్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన చేస్తున్నారు. సత్తెనపల్లిలోని ఆయన ఎక్కడైతే చనిపోయినాడో ఆయన విగ్రహం ఆవిష్కరణ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర రకరకాల పేర్లతో వచ్చినాడు. ఆ క్రమంలో ఎప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, రాప్తాడు దగ్గర ఒక వ్యవహారం, లింగమయ్య చనిపోయినప్పుడు ఆ వ్యవహారం, మొన్న పొదిలి ఘటనలో ఒకటి, ఇట్లా పోలీసు వారిపైన అవాకులు చవాకులు పేలేటువంటి అంబటి రాంబాబు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ నోటి దురుసుని కట్టడి చేయాలని చెప్పి తీసుకునేటువంటి భద్రతలో మరింత భద్రత పెంచి మరి ఏమని చెప్పినారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. వాళ్ళ అధినేత వచ్చినాడు కదా అని చెప్పి కొంతమంది రౌడీ మోకలు మనం చూసాం కదా, తెనాలి ఘటన ఏదైతే అయిందో అక్కడ అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తారంటే పోలీసు వారికి ఎక్కడికక్కడ చెక్ పెడతా ఉంటారు. ఇది ఎక్కువ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు, ఇన్ని వెహికల్సే రావాలా, ఇంతమంది వెళ్ళాలా అని చెప్పి. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా GO1 తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆపినాడు ఎవరైనా మర్చిపోయినారా? కర్నూలు సభలో జనం తండోపతనాలుగా వచ్చారు. తర్వాత జనం వస్తున్నారు కదా అని చెప్పి ఇరుకు సందుల్లో మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటికే జనం వస్తున్నారని చెప్పి GO1 తీసుకొచ్చారు. కేవలం ఇంతమంది రావాలా జనాలని చెప్పి కడుపు మంటతో. తర్వాత మళ్ళీ ఇంకా సిద్ధం సభలు, గ్రీన్ మ్యాట్లు అన్నీ మనం చూసాం. ఆ వ్యవహారం వేరే, ఎందుకంటే ఆ GO1 కొట్టేయాల్సిందిగా అటు కోర్టులు ముట్టికాయలు వేసాయి కాబట్టి. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కాన్వాయ్కి కేవలం 11 కార్లు కానీ 11 వెహికల్స్ కానీ పర్మిషన్స్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ 3 వెహికల్స్ ఎక్స్టెండ్ చేశారు వచ్చే విధంగా. కాన్వాయ్లో వాళ్ళు కాకుండా 100 మంది వచ్చే విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చేదానికి పర్మిషన్ వచ్చింది. కానీ ఈ గ్యాప్లో వీళ్ళు పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలు కాకుండా 35 వెహికల్స్ అదనంగా పెంచి ఏం చేశారంటే, ఇక్కడ ఒక వీడియో చూస్తాను, ఈ వ్యక్తి చనిపోయే విధంగా పురమాయించి పెట్టేశారు. ఒక వ్యక్తి ఎలా చనిపోయినాడు ఏందనేది క్లియర్ కట్గా ఎస్పీ చెప్పారు. ఈయన ఏదైతే చనిపోయినాడో వాళ్ళ సతీమణి మాట్లాడుతున్నారు, ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మీకు ఇట్లా దెబ్బలు తగలగానే ఫోన్ చేశారా? అంబులెన్స్ వాళ్ళు చేశారా? అంటే మీవనే మీ ఫోన్ నంబర్లు అవన్నీ ఇచ్చారా? మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చారు. మీ పేరమ్మా? రూత్ మేరీ. ఈయన ఏం చేస్తుంటారు మామూలుగా? పని, ప్లంబర్ పనియా? మీరు ఏదైనా పని చేస్తుంటారా? మీకు ఒకరే అబ్బాయి, 2 అబ్బాయి, ఇంకో అబ్బాయి ఏం చేస్తుంటారు? మొత్తం మీద అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ప్లంబర్ అని, ఆయనకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నది, ఎంత అవసరం ఉండదని చెప్పి ఆవిడైతే వాపోతూ ఉన్నారు.
ఈ క్రమంలో అటువంటి ఆడ పోయినటువంటి ప్రాణానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణము. క్లియర్గా ఎస్పీ గారు ఏం చెప్పారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సత్నపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని క్లియర్ కట్గా వెహికల్ నెంబర్తో సహా చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు. కాన్వాయ్ ఏదైతే వచ్చిందో ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ దాటి దానివల్ల అనుకోకుండా ఒక మనిషిని గుద్దేసినారు, అక్కడ పడిపోయినాడు. తర్వాత ఆ మనిషిని పట్టించుకోలేదని కూడా ఆయన చెప్తున్నాడు. ఒకసారి విందాం. సైడ్లో పెట్టడం జరిగింది, ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ఏఎస్ఐ రాజశేఖర్ 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ పాటు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. మొత్తం మీద ఆయన క్లియర్ కట్గా ఈ మధ్య జరిగినటువంటి ఘటనలు ఏ విధంగా ఉండదో అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాడు. అక్కడ ఘటనలు జరుగుతున్నాయని చెప్పి యువతలో వీళ్ళు పోలీసు వారు ఎక్కడికక్కడ చెక్ పెడతా ఉంటే అంబటి రాంబాబు గారు చేసినటువంటి ఏదైతే చేశాడో వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఒకసారి చూడండి. పోలీసు వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. సార్ అక్కడ మనిషి చచ్చిపోయినాడు, 5 నిమిషాలు ఆగండి సార్, తర్వాత వెళ్తురు అన్నా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి అంటూ లేదు. అంబటి రాంబాబు ఎగిరెగిరి దుక్కుతున్నాడు. దాన్ని ఏమంటారో తెలియదు కానీ, సో ఇచ్చిన ఏదైతే పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారో అంతకు మించిన కాన్వాయ్ తీసుకెళ్లడము జగన్మోహన్ రెడ్డి ప్రేరేపితంగా, అంటే ఆయనకి 6 నెలలకు ఒకసారి రక్తం తాగుతూ ఉంటాయి కదా నక్కలో, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ నైజానికి అలవాటు పడిపోయినాడు. కాబట్టి ఆ నైజాన్ని ఇంకైనా మార్చుకోవాలా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇటువంటి దాడుల్ని పోలీసు వారు ఇంకైతే ఉపేక్షించరని నేనైతే అనుకుంటున్నాను. ధన్యవాదాలు.